సోము వీర్రాజుపై దాడి హేయమైన చర్య, ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ. విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాలం, ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్ సీనియర్ ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై వైసీపీ సభ్యులు భౌతిక దాడి హేయమైన చర్య అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాలం అన్నారు. నగరంలోని ఆదివారంపేట సమీపంలో ఉన్న బీజేపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పైడి వేణుగోపాలం మాట్లాడుతూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ తిరుపతి లడ్డూలో కల్తీకి పాల్పడి ఘటనపై చర్చిస్తున్న సమయంలో ఇటువంటి దాడులు చేయడం వైసీపీ నాయకులకు తగదని హెచ్చరించారు. వైసీపీ నాయకుల దాడి ప్రజాస్వామ్య విలువలకు తీవ్ర మచ్చగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 151 సీట్లు సాధించిన వైసీపీని ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసి బుద్ధి చెప్పినా ఇంకా వారిలో మార్పు రాకపోవడం బాధాకరమన్నారు. బీజేపీ నాయకులు ఏబీబీఎస్ జాతీయ కన్వీనర్ పోకతోట సింహాచలం మాట్లాడుతూ శాసనమండలి అంటేనే పెద్దల సభ అని, సభలో సీనియర్ సభ్యుడైన సోము వీర్రాజుపై ఇలాంటి అసభ్యకర భౌతిక దాడికి పాల్పడటం దిగజారుడుతనమే అవుతుందని చెప్పారు. ప్రశ్నించే గొంతును అడ్డుకోవడం ద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలను ఎన్నటికీ ఊరుకోదు అని హెచ్చరించారు. హోంమంత్రి అనిత, మహిళా మంత్రులు ఉన్నప్పటికీ వైసీపీ సభ్యులు గౌరవం లేకుండా ప్రవర్తించారని, సభా సభ్యత సంస్కారాలను పూర్తిగా ఉల్లంఘించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సెవ్వాన ఉమామహేశ్వరి, జిల్లా ఉపాధ్యక్షులు బైరి అప్పారావు, జిల్లా కార్యదర్శి బైపల్లి రాజేశ్వరి, రాష్ట్ర ఐటీ సెల్ కన్వీనర్ సింగపురపు వెంకటరమణ, జిల్లా యువమోర్చా అధ్యక్షులు దన్నాన మదన్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ బడే తాతారావు, జిల్లా కిషన్ మోర్చా ఉపాధ్యక్షులు కనితి విష్ణుమూర్తి, శ్రీకాకుళం రూరల్ మండలం అధ్యక్షులు గొల్లంగి అసిరినాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆల్రెడీ కల్తీ లడ్డు ద్వారా హిందువుల మనోభావాలను ఆల్రెడీ వైసీపీ ప్రభుత్వం దెబ్బతీయడం జరిగింది. అయితే ఇటువంటి దాడులు, మోదీ దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి మొట్టేపెట్టింది. ఇటువంటి దాడులు పునరావృతం కాకూడదు. వైసీపీ ప్రభుత్వం గతంలో అనేక వ్యవస్థలు నిర్వహణ చేయడం, అవినీతి కుంభకోణాలతో కూలిపోవడం, 151 మంది ఎమ్మెల్యేల సంఖ్యని 11 మంది సభ్యులకు ఆల్రెడీ తీర్పిచ్చి ఉన్నారు. దానిలో దృష్టిలో వాళ్ళు మార్పు రాలేదు. వాళ్ళు మళ్ళీ ప్రజలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అందువల్ల ఇక్కడైనా సరే వైసీపీ ఎమ్మెల్సీలు కానీ నాయకులు కానీ ఎవరైనా సరే ఇటువంటి అప్రజాస్వామిక చర్యలు పాల్పడితే మొదలే గట్టి బుద్ధి చెప్తారని చెప్పి విశ్వసిస్తున్నాం. అందువల్ల దీన్ని తీవ్రంగా మరొకసారి ఖండిస్తున్నాం. అందరికీ నమస్తే. మనందరం చూసాం నిన్న శాసనమండలిలో జరిగిన ఘటన. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంత గల పార్టీ, దేశం కోసం ధర్మం కోసం పుట్టిన పార్టీ. మాకు అన్ని పార్టీలు అంటే సమానం గౌరవం ఉంటుంది. పైగా మనందరికీ తెలుసు శాసనమండలి సభ అంటే పెద్దల సభ. అది అంటే ఎంతో హుందాగా, గౌరవంగా, మర్యాదగా నడిపించవలసిన సభ. అటువంటి సభలో గౌరవనీయులు శ్రీ సోము వీర్రాజుపై దాడి జరగడం చాలా హేయమైన ఇబ్బందికరం. ఎందుకంటే ఇదందరూ తీవ్రంగా ముక్తకండకతో ఖండించే విషయం. ఒక పెద్దల సభలో ఇటువంటిగా మన వైసీపీ పెద్దలైనటువంటి శాసనసభ మండలి సభ్యులు ఆ విధంగా ప్రవర్తించడం చాలా బాధాకరం. ఎందుకంటే మా పార్టీ ప్రతి ఒక్కరికి సమాన గౌరవిస్తుంది. ఇటువంటి ఒక దేశం కోసం మాట్లాడే విషయంలో ఇలాగ దాడి చేయడానికి రావడం అనేది చాలా బాధాకరం. ఈ విషయాన్ని మేము మా భారతీయ జనతా పార్టీ తరఫున, నా వ్యక్తిగతంగా కూడా ముక్తకండతో మేమందరం ఖండిస్తున్నాం.